పదాలు శిరసెత్తాయి, పదాలు గొంతెత్తాయి, పదాలు గుండెలు విప్పి మాట్లాడాయి, పదాలు సిగమెత్తాయి. ఏమి రాయాలో తెలుసు ఈ యువకులకి, ఎందుకు రాయాలో తెలుసు ఈ యువతకి, ఎలా రాయాలో కూడా తెలుసు వాళ్ళకి. తమ వైయక్తిక సామాజిక అనుభవాల్లోంచి కొంచెం కొంచెంగా ఈ సమాజాన్ని, ఈ రాజకీయ పరిణామాలని, తమ నిస్సహాయతను అర్థం చేసుకుంటూ ఎక్కడో సేద తీరుతున్నారు పదాల్లో. పదాలు వాళ్ళకి పనిముట్లయ్యాయి, పదాలు వాళ్ళకి పలుగులయ్యాయి, పదాలు వాళ్ళకి పారలయ్యాయి, పదాలు ప్రవాహాలయ్యాయి. చాలా భిన్నంగా డిఫరెంట్ వాక్స్ ఆఫ్ లైఫ్ అంటామే. ఒక ఆవిడ వెయిట్ లిఫ్టర్, ఆవిడ బరువులు ఎత్తగలదు, కానీ అంతే బరువు ఉన్న పదాలను కూడా ఎత్తుకొచ్చింది. ఆ ప్రొఫెషన్ చూడండి. ఇంకొక అమ్మాయి గూడు గురించి మాట్లాడింది, ఇంకొక ఆవిడ చెప్పుల గురించి మాట్లాడింది. నిజానికి ఇప్పుడు నాకు ఈ మొత్తం విన్న తర్వాత నాకేమనిపించిందంటే, గత 20 ఏళ్లలో మనకు కవి సమ్మేళనాలు తగ్గిపోయాయి. మళ్ళీ ఇప్పుడు కవి సమ్మేళనాల కాలం రావాలని నాకు అనిపించింది. అది కూడా ఈ వేదికల గదుల మధ్య కాదు, స్ట్రీట్ పోయమ్స్ రావాలి, వీధుల్లోనే గానం చేయాలి. ఏ అంబేద్కర్ సెంటర్లోనో ఆ ట్రాఫిక్ మధ్య ఓ ఎత్తు పెట్టేసుకొని 10 మంది ఉన్నా సరే పాడాలి, చదవాలి. ఇది ఒకటి. వీళ్ళందరినీ విన్న తర్వాత నాకు ఇంకొక బైరాగి కవిత గుర్తొచ్చింది. నాకు కొంచెం నమ్మకం ఇవ్వు, చితికిన టమోటా లాంటి సూర్యుణ్ణి, ఆరిన అప్పడం లాంటి చంద్రుణ్ణి ఆకాశపు ఎంగిలిపళ్ళంలోంచి నెట్టేస్తాను, పరమశివుని సులాగ్రాన తల్లకిందులుగా నిలబడతాను, ఆకాశం తాను చించి చొక్కాలు లేని వాళ్ళందరికీ చొక్కాలు కుట్టిస్తాను. నాకు కొంచెం నమ్మకం ఇవ్వు, నమ్మకం ఇవ్వు, నమ్మకం ఇవ్వు. ఆ నమ్మకాన్ని సమూహం ఇచ్చింది. ఆ సమూహం అవుదాం, సంఘటితం అవుదాం అని ఈ భిన్న గొంతుకలు ఒక సామూహిక స్వరాన్ని మనకు వినిపించాయి. నాకు కాళోజీ కవితలోని ఒక 3 లైన్లు గుర్తొచ్చాయి. ఒకే పదం కానీ 3 సార్లు రాశారు. నరుడనేను, నరుడనేను, నరుడనేను అని. ఐఎమ్ జస్ట్ హ్యూమన్ బీయింగ్. నేను మనిషిని, నేను మనిషిని, నేను మనిషిని. నువ్వు గోడలు కట్టే పని మీదైతే పదాలతో గోడలను కూలగొట్టే పని మాది అని పిల్లలు నిరూపించారు. అందుకు సమూహ ఈ సెషన్ మొత్తం కూడా సార్థకం, సఫలం, సంపూర్ణం అని చెప్తూనే ఎప్పుడో తిలక్ పోయంని మళ్ళీ నా మనసులో గుర్తొస్తూ ఉంది. మా జిలుకర శ్రీనివాస్ ఇక్కడే ఉన్నాడు. ఈ 30 ఏళ్ళుగా ఇదే పోయం చదువుతావా సార్ నువ్వు అని అంటూ ఉంటాడు నన్ను. అస్థి మూల పంజరాలు ఆర్తరావ మందిరాలు ఏ లోకం తల్లి ఇట కనిపించడు కాలనేమి, చటచటా శబ్దమేమి చక్రాలకు రక్తమేమి ఏ లోకం తల్లి ఇట కనిపించడు కాలనేమి, ఒకే రకపు తోలు బొమ్మలు ఒకే వైపు ఒకే నడక ఎక్కడికే తల్లి ఇట ఏదో కత్తులన్నది అని చెప్పాడు. పిలుచుకొన్న ఒక సైన్యం తిరిగి రాని ఒక దైన్యం, ఇది యుద్ధం అబ్బి ఇప్పుడు ఇంట ఆక్రోశం వీరికి మిగిలేది ఒక బాష్పం అని 1941 బెంగాల్ కరువును ఉద్దేశించి రాసినటువంటి పోయము వీళ్ళు చదువుతామంటే నాకు ఇది యుద్ధం అబ్బి ఇప్పుడు ప్రతి ఇంట ఒక ఆక్రోశం ఉంది, ప్రతి ఇంట తెలియకుండానే ఒక కవి ఉంటాడు. ఇందాక అన్నారు కదా, ప్రతి ఇంట్లోనూ 3 ఉంటే 3 పార్టీల్లో ఉన్నారని. కానీ ఒక కవి పార్టీ కూడా, ఒక ప్రజల పక్షం వహించే గొంతు కూడా ఈ ఇళ్లలోంచే ఉంది. అది సమూహం అవుతుంది,
సామూహిక గానం అవుతుంది, మన స్వప్నం సాకారం అవుతుందని తెలియజేస్తూ ధన్యవాదాలు. అయితే నేను సమూహకి ఇంకొక సూచన, వీళ్ళందరికీ నేను ఒక వర్క్షాప్ లాంటిది ఏదన్నా మనం ఏదో నేర్పుతామని కాదు, కానీ ఇట్లా కొన్ని అవుట్వార్న్ వర్డ్స్ అని అంటాం, వాళ్ళకి తెలియకపోవడం వల్ల కావచ్చు, లేదా ఆ ఉద్వేగ సమయంలో రాసే సందర్భంలో ఆ పదం సరిపోతుంది, కొన్ని అరిగిన పదాలు కాదు కానీ పదానికి కొత్త అర్థాన్ని మనం ఇచ్చే కాంటెక్స్లో కూడా ఇచ్చేయచ్చు. అవి చిన్న చిన్నవి కొన్ని సవరించుకోవచ్చు. దీర్ఘతని కొంత వదిలిపెడితేనే మంచిది. ఇప్పటి కాలాన్ని దృష్ట్యా చాలా సంక్షిప్తంగా బాగా చెప్పగలిగేంత ఇది ఉందని అనిపించింది. చాలా మనకి సీనియర్ పోయిట్స్ కూడా ఉన్నారు. అలాగా ఈ సమూహ హైదరాబాదులోనే కాకుండా ఖమ్మంలో, కరీంనగర్లో, మిగిలిన జిల్లాల్లో ఇట్లాంటి కార్యక్రమాలు నిర్వహించాలని కోరుకుంటూ థ్యాంక్ యూ వెరీ మచ్. ఇంత ఓపికగా విన్నందుకు మీకు.